వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నక్కలోళ్ళు అడవిలో ఉండాం. అడవిలో ఉండి 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 ఇక్కడ వచ్చి ఇక్కడ బతక ఈ సిటీలో బతుకుతా ఉంటాం. ఆ రేవంత్ రెడ్డి సార్లు మాకు ఇల్లు కట్టిస్తే చాలు రాజా. కరెంటు లేక నీళ్లు లేక ఉప్పు నీళ్ళు తాగుతున్నాము, అడవిలలో ఉంటున్నాము, పాముల కింద చెట్ల కింద ఉంటున్నాము, గుట్టల కింద ఉంటున్నాము. మీరు సాయము చేయాలి. మన ముందున్నారు నౌకడు వాళ్ళ మత్తయ్య గారు నక్కల కులానికి సంబంధించి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ నక్కల కులానికి సంబంధించిన సమస్యలేంటి, ఎలాంటి డిమాండ్లు ఉన్నవి, నక్కల కులానికి సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించడం లేదు, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయి, ఇంతవరకు ఎలాంటి పోరాటాలు చేశారు, ఎవరెవరిని కలిశారు, ఈ విషయాలన్నీ మత్తయ్య గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అయ్యా. నక్కల కులానికి సంబంధించి మీరు ప్రధానంగా గవర్నమెంట్ను డిమాండ్ చేసేటి ఏంటి, ఏ సమస్యలు ఉన్నాయి? నక్కల కులము జాతికి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి సహకారం గవర్నమెంట్ నుంచి అందటం లేదు. జీవన ఆధారం అనేది ఎలాంటిది లేదు అయ్యా. ఎందుకంటే నక్కల కులంకు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎస్టీ కులాల్లో చాలా ఫండ్స్ వస్తాయి, ఎస్టీ కులాల్లో చాలా ముందుకు నడిపిస్తానని గవర్నమెంట్ చెప్తుందే కానీ ఎలాంటి గవర్నమెంట్ మాకు పట్టించుకుంటడం లేదు. దాని గురించి మేము కలెక్టర్లకు అడిగినాము, పైన ఎమ్మెల్యేలకు దగ్గర వెళ్ళినాము. ఇంతకు ముందు సార్ కడెం సెరియారి సార్, అప్పుడు ఆయన సీఎం డిప్యూటీ సీఎం గా ఉండే, అక్కడి దాకా కూడా వెళ్ళాను. ఫైలు తీసుకొని మా ఇంటి సమస్య రాసుకొని వెళ్ళాను. అప్పుడు ఆ సార్ నుంచి కూడా ఇలాంటి మాకు ఏం రాలేదు, సహకారం ఇలాంటిది దొరకదు. సీఎం దగ్గర కూడా మేము లెటర్లు పెట్టుకున్నాం, ఇలాంటి సహకారం మాకు లేదు. ఎందు గురించి మా కులానికి పీడిస్తుంది ఇది, ఎందు గురించి మా కులానికి ఎందుకు పట్టించుకుంటలేరు గవర్నమెంట్ అని బాధపడి ఎస్టీ ఆఫీస్కు వెళ్ళాను. నక్కల ఆదివాసీ సంఘానికి ప్రభుత్వం ఏం చేయాలంటున్నారు? ఏం చేయాలంటే ప్రభుత్వం స్పందించి వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ సమస్యలను అడిగితే, మా నక్కల జాతి వాళ్ళు ఊరికి సంబంధించి దగ్గర ఉండరు. ఊరికి బయట ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ అట్లా దూరంలో చిలకలలో ఉంటారు. చిలకలలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏదైనా బాధ వచ్చిందనుకో, ఆ పరిస్థితిలో అక్కడ ఏరియాలో హాస్పిటల్ ఉండవు. ఎలాంటిది సహకారం వెళ్ళిపోవాలంటే రోడ్డు ఉండదు, మళ్ళా నీళ్ళ సౌకర్యం ఎక్కువ ఉండదు. అలాంటిది అయ్యా గవర్నమెంట్ ఎందుకు గుర్తించలేదు? గవర్నమెంట్ గుర్తించాలి కదా. ఇది కూడా ఒక జనాభా ఉంది అని గుర్తించలే. 20-30 సంవత్సరం నుంచి ఇక్కడ పడే ఉండమయ్యా. మాకు పట్టించేవాళ్ళు ఎవరు లేదయ్యా. పిల్లలు లేదు, పాపలు లేదు, ఇల్లు లేదు. మాకు ఎవరో మాన్ బాబు సోటు మీద ఇది ఖాళీ చేయమని చెప్తా ఉంటారు. ఏడపోయి ఉండాలా సార్? మేము ఆదివాసీ కాలు నక్కలోళ్ళు సార్, ఏం గతి లేకపోతే మాకు ఇల్లు కట్టించిస్తే మేము పోయి బతుకుతాం. పింఛన్ చేసి ఇచ్చే గతి లేవు సార్. అట్లా అవుతా ఉన్నాం. గతి తిన్నే బతుకులేదు సార్. ఎవరు ఇంత అన్నం పెడితే తింటాం, లేకపోతే లేదు. అలాగా ఉపవాసం పట్టుకుంటాం మేము. ఈ 3 సంవత్సరం నుంచి సరిగా కళ్ళు కనపడలేదు సార్. అలాగా బతుకుతూ ఉంటాం. ఎవరు మాకు పట్టించేవాళ్ళు ఎవరు లేవు, ఎవరు చూసేవాళ్ళు లేవు, ఎవరు రా కూర్చోమని చెప్పేవాళ్ళు ఎవరు లేదు సార్. అంత బతుకు ఉండే సార్ మాది. మాకు ఇల్లు కట్టిస్తే చాలు రాజా. ఎక్కడాను బతుకుతాం, ఎక్కడాను ఉంటాం మేము. ఆ పింఛన్ ఒకటి చేసి ఇచ్చే ఉంటే ఎక్కడాను తినే ఉన్ను, ఎక్కడాను పడే ఉన్ను. నక్కలోళ్ళు మేము, నక్కలోళ్ళు అడవిలో ఉండాం. అడవిలో ఉండి 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 ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ సిటీలో బతుకుతూ ఉంటాం. ఆ రేవంత్ రెడ్డి సార్లు మాకు ఇల్లు కట్టిస్తే చాలు రాజా. ఎక్కడైతే నక్కల తెగ అంటారా, మా గుడారాలు ఉంటాయి, అక్కడికి అంటే రోడ్డు ఇట్లా వేయాలంటారా? మీకు ఏం కావాలంటున్నారు? రోడ్డు వేయాలయా, ఇంటి నల్లాలు నీళ్ళ సౌకర్యం కావాలి. ఇప్పుడు ఇండ్లు ఉండవు కదా? ఇండ్లు ఉన్నాయా, గుడారాలు ఉన్నాయి. గుడారాలు మన ఒక గుడెం ఉంటది. ఒక 50 ఇండ్లు, 30 ఇండ్లు, 10 ఇండ్లు, 20 ఇండ్లు, ఇట్లా ఒక గుడెం అనేది ఉంటది మాకు. అందులో సహకారం మాకు కావాలి గవర్నమెంట్ నుంచి. అది మేము ఆశిస్తున్నాం. మళ్ళీ ఒకటి, మా పిల్లలు చదువుకోవాలి. చదువు బడికి పోతే వాళ్ళు ఏమంటారు అంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, మీది కులం ఏది,
మేము ఫలానా నక్కలోనే అని చెప్తే మీకు కులం సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. మరి ఉండాలి కదా. ఉండాలి కదా. లేదు సార్ అయ్యా, మేము ఎక్కడ అడిగినా ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అడిగినా మాకు మీరు ఎక్కడి నుంచి వచ్చేది మీ గుర్తు లేదు, మేము ఇయ్యమని డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. కొంతమందికి ఎలాంటి లేవు. ఎందుకు ఆల్రెడీ నక్కల వాళ్ళకు కొంతమందికి వచ్చింది సార్. ఆ పిట్టలోలే నక్కలోలే పిట్టలోలే అయ్యా. కొంతమందికి వచ్చింది, ఎట్లా పోరాటం చేస్తుంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి ఇంకా ఇవ్వటం లేదు. ఇప్పటికి కూడా తహసీల్దార్ ఆఫీసులలో ఇవ్వటం లేదు. నక్కల కులానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వటం లేదు. కులం సర్టిఫికేట్. అవును. దొరికితేనే మాకు అన్నం, దొరకలేకపోతే అన్నం లేదు. చాలా బాధపడుతున్నాం. లోన్ శాంక్షన్ చేయాలా, 5 లక్షలు 6 లక్షలు లోన్ కావాలా. ఒక్క వీళ్ళ మీద 4 ఫ్యామిలీలు ఉన్నాము, ఉండేదానికి అవతలేదు. ఆదివాసీ మాది డైనిస్ లేదు, డైనిస్ చాలు చేసి బంద్ చేశారు. రోడ్ మీద బాగా గలీజ్ వస్తాయి. చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఆడతారన్నా, ఎట్లా పండుకుంటారు చిన్న చిన్న పిల్లలు. నీళ్ళు కూడా సరిగా రాదు. 2 వారాలకు ఒకసారి, వారంకి ఒకసారి వస్తుందన్న. కరెంట్ సరిగా ఉండదు. ఈడ వారానికి ఒకసారి వాటర్ వస్తుంది తాగడానికి. లోన్ లేదు మాకు, ఎప్పుడు లోన్ ఇవ్వలేదు. మాకు లోన్ ఇవ్వాలి. చాలా బాధపడుతున్నాం. లోన్ లేదు. చాలా 10 లక్షలు అప్పు ఉంది. అప్పు తీర్చేకి ఎంతో బాధపడుతున్నాము. ఎందుకు ఇస్తలేరని ఏమైనా కారణం చెప్తారా? ఎందుకు ఇస్తలేరంటే మీకు ఇంకా గుర్తింపు లేదు అని చెప్తారు కదా మాకు. ఎక్కడ మీరు ఏ తహసీల్దార్ ఆఫీస్కి పోయినారు మీరు? అయ్యా ఆదిలాబాద్ జిల్లాలో కూడా వెళ్ళినాము. ఎక్కడ ఏ ఆఫీస్ పోయినారు? ఆదిలాబాద్ తహసీల్దార్ ఆఫీస్ అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ కూడా మా వాళ్ళు ఉన్నారు. అక్కడ కొంతమంది అక్కడ లేనే లేదు సర్టిఫికేట్. మీకుందా సర్టిఫికేట్? నాకు ఉంది అయ్యా. మరి మీకు ఎక్కడ ఏ మండలం మీది? నా రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మెట్టులో నాకు వచ్చింది నాకు సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ ఉంది. ఆ సర్టిఫికేట్ జిరాక్స్ తీసి మన మొత్తం ఏరియాలో తిరిగాను. ఇక్కడ రఘునాథ్పల్లి అని ఊరు ఉంది, ఇక్కడ దాకా కూడా నేను వచ్చి ఇప్పించాను. కొంతమంది అదే కులం సర్టిఫికేట్ మీరు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాక వాళ్ళు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఆపేశారు. అది ఏ కారణం వల్ల ఇంకా నేను అటు వెళ్ళలేదు. మరి అది కారణం తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటాను అయ్యా, మెల్లగా తెలుసుకుంటాను. ఇంకా చాలా పల్లెటూర్లు ఉన్నాయి అయ్యా. మొత్తం ఇదిగో వాళ్ళు నాకు ఆఫీసులో ఏం చెప్పారు, ఎస్టీ ఆఫీసులో మీ జనాభా అంతా ఎక్కువ ఏం లేదు, జనాభా గురించి మీకు ఎట్లా ఫండ్ ఇవ్వాలి, ఎట్లా నువ్వు ఫండ్ అడుగుతున్నావు, ఏ రూల్స్ నాకు చెప్పారు. నేను చెప్పాను ఆశ్చర్యం పడి, మాకు జనాభా ఎంత అంటే మాకు ఎంత ఉంది అయ్యా అని అడిగాను. మాకు అయితే చదువు లేదు, మీరు చెప్పండి ఎంత ఉంది మాకు జనాభా లెక్క ఎంత అంటే 1100 మంది 1154 జనాభా చూపించారు. నేను ఆశ్చర్యపోయాను. అయ్యా అట్లా ఎట్లా ఉంటది అయ్యా, ఇది అన్యాయం కదా, మాకు న్యాయం చేయాలి కదా. మా జనాభా ఎన్నో దగ్గర లక్షల్లో వస్తుంది అని ఆ మనసులో ఆలోచన చేసిన అయ్యా. దానికి రుజువుగా ఇది రుజువుగా నేను ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు అంటే దగ్గర 45 ఊర్ల దాకా ఇక చేశాను. రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ వరంగల్ వరకు చేశాను. ఎంతమంది వచ్చారు? మొత్తము 7,000 దాటుతుంది అయ్యా. వాళ్ళు 1100 అంటే 7,000 దాటుతుంది. రుజువుతో వచ్చాను. అందరు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నారు ఫోన్ నెంబర్లతో సహా చేసినట్టు ఫోన్ నెంబర్లతో సహా రాసుకున్నాను అయ్యా. మొత్తం తీసుకొని వచ్చాను. వీళ్ళు ఇప్పుడైనా గుర్తించి వీళ్ళకు న్యాయం జరగాలని నేను ఆశపడుతున్నాను. వీళ్ళు ఇప్పుడైనా గవర్నమెంట్ దీన్ని చూసి ఇది సత్యమే నిజమే కదా అని చెప్పేసి ఇప్పుడైనా న్యాయం చేయాలి. వాళ్ళు అంత పల్లెటూరుకి వెళ్ళి చూసి ఇది నిజమే కదా అని వాళ్ళు తెలుసుకోవాలి అయ్యా. మా గరీబులకు న్యాయం జరిపించాలి. దాని నిమిత్తమే నాకు బాధపడి ఇట్లా చేశాను. మళ్ళా మొత్తం తెలంగాణ మొత్తం సర్వే నేను చేయలేదు. ఈ 40 ఊర్ల వాళ్ళకే చేశాను. 40 ఊర్ల వాళ్ళకు ఇంత జనాభా వచ్చింది. మళ్ళా తెలంగాణ రాష్ట్రం మొత్తం చేస్తే ఎంత ఉంటది, లక్షలు దాటుతుంది జనాభా. మరి అంతా ఉన్నాక గవర్నమెంట్ ఎందుకు మాకు నిర్లక్ష్యం చేస్తుంది, గవర్నమెంట్ ఎందుకు మాకు ఈ తక్కువ జనాభా చూపిస్తుంది, మాకు గవర్నమెంట్ హక్కులు ఎందుకు ఇస్తలేదు, గవర్నమెంట్ హక్కు ఇప్పటిదాకా ఎవరికి రాలేదయ్యా. మాకు మా తాతల ముత్తాలుగా మేము ఇట్లానే కష్టాలు చేసి బతుకుతున్నామే కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహకారం లేదు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఏ సాయము అందుతలేదు. మాకు కరెంటు లేదు, ఇల్లు లేవు, మా ఊర్లో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏవి లేవు సార్. మీరు సాయం చేయాలి. మా మాటలు ఈ ఎమ్మెల్యే కాడ ఈ లీడర్ల కాడ చేరుతలేవు.
చేరనిస్తలేరు. మాకు ఎవరు పట్టించుకుంటలేరు. మా బాధలు మా దుఃఖాలు ఎవరు పట్టించుకుంటలేరు. ఏ సీఎం మా దగ్గర వస్తలేడు. మీరు వచ్చి సాయము చేయాలి. మా పేదోళ్ళ మాటలు మీద అందాలి. మా లీడర్లు మీరు చూడాలి. మా దుఃఖాలు మీరు తీర్చాలి. మా బాధలు మీరు తీర్చాలి. కరెంటు లేక నీళ్ళు లేక ఉప్పు నీళ్ళు తాగుతున్నాము. బోర్ నీళ్ళు తాగి బతుకుతున్నాము. అడవిలలో ఉంటున్నాము. పాముల కింద చెట్ల కింద ఉంటున్నాము. గుట్టల కింద ఉంటున్నాము. మీరు సాయము చేయాలి. మీకు కావాల్సిన దాంట్లో కులం సర్టిఫికేట్ ఇవ్వాలి. అవునయ్యా. మరి రేషన్ కార్డు ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? కొంతమందికి ఇచ్చారు, సగంలో సగం చాలా మందికి కొంత ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వాలి. అంటే ఎక్కడెక్కడ ఇవ్వలేదు, ఎందుకు ఇస్తలేరు అనేది మీకు ఏమైనా తెలుసా? అయ్యా ఇంకా సర్వే తెలుసుకోలేదు అయ్యా. అదేంటిది? ఇదే ఫైల్ ఇది చేశాను తమకు ఇవ్వాలని. మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంది. అక్కడ కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఉంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సహకరించాలి, బీజేపీ గవర్నమెంట్ కూడా సహకరించాలి అయ్యా. ఆదివాసీ బిడ్డ సీతమ్మ ఉన్నది, అమ్మ కూడా మా బాధలు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసీ బిడ్డ కాబట్టి మాకు అంత న్యాయం జరిపించాలి. మాకు మా దగ్గర ఆఫీసులలో పోతే పట్టించుకోరాయా, మాకు దూరమే పెడతారు. దూరమే పెడతారు. మాకు ఏం మాట్లాడి సరే అని లెటర్లు తీసుకుంటారు. మా దగ్గర తీసుకుని మేము ఇస్తాం, తీసుకొని సరే చూసుకొని పెట్టి పక్కకు పెట్టిస్తారు. అలాంటివి జరుగుతుంది అయ్యా. న్యాయం అనేది జరగలేదు కాబట్టి ఒకటి ఇల్లు కావాలి, మాకు కులం సర్టిఫికేట్ కావాలి, రోడ్డు కావాలి. మాకు ఇంట్లో ఊరు నుంచి గుడాలకు వచ్చేదానికి రోడ్డు కావాలి, నీళ్లు కావాలి. ఇలాంటి సహకారాలు కావాలి మాకు దగ్గర ఒక బడి స్కూల్ పెట్టించాలి, మా పిల్లలు చదువుకోవాలి అంటే అలాంటి సహకారాలు కావాలి అయ్యా. కనీసం శ్మశాన వాటికలు అయ్యా, శ్మశాన వాటిక నుంచి 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. మాకు ఫస్ట్ సర్వే చేసి 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రు, గవర్నమెంట్ సర్వే చేసింది అయ్యా. మళ్ళీ ఏమైందో ఏం జరిగిందో మాకు తెలుస్తలేదు అయ్యా. అది ఎవరికి ఇచ్చాను, కడేం శ్రీహరి సార్కు అప్పుడు ఇచ్చాను నేను లెటర్. ఆ సార్ పంపించారు కలెక్టర్ పంపిస్తే అది మాకు సర్వే చేశారు కానీ భూమి ఇవ్వలేదయ్యా. మా ద్వారా గవర్నమెంట్ కి తీసుకెళ్తాము. మంచిదయ్యా. థ్యాంక్ యూ. మంచి.